హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కాంగ్రెస్ పార్టీలో, అదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఉపద్రవమే వచ్చేస్తుందని ఆశపడ్డ ప్రతిపక్ష పార్టీలకు నిరాశే దక్కింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమస్య టీ కప్పులో తుఫాన్గా మారిపోయింది. అదే జీవన్ రెడ్డి సమస్య. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో నిరసన వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి బృందం కాంగ్రెస్లో ప్రకంపనలు రేపిన మాట వాస్తవమే. అయితే జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తారని, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారని, కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం రావడం ఖాయమని ప్రతిపక్ష పార్టీలు ఆశాభావం వ్యక్తం చేశాయి, ఆశలు పెట్టుకున్నాయి. కానీ అలాంటిదేమీ జరగలేదు. కాంగ్రెస్ పార్టీలో చిన్న స్వల్ప సమస్య, అది టీ కప్లో తుఫానుగా మారిపోయింది. జీవన్ రెడ్డి ఉదంతం చాలా కూల్గా హ్యాండిల్ అయిపోయింది. జీవన్ రెడ్డి ఇప్పుడు చెల్లబడ్డారు. ప్రతిపక్ష పార్టీలు అంతగా నమ్మకం పెట్టుకోవడానికి కారణం కూడా ఉంది. మొదట్లో జీవన్ రెడ్డి పార్టీపై దాదాపు తిరుగుబాటు చేసినంత పని చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయను కానీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా, రాజకీయాల నుంచి విరమించుకుంటా, వ్యవసాయమే చేసుకుంటా అంటూ ఆయన కాంగ్రెస్ పార్టీపై నిరసన వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రత్యర్థి, జగిత్యాలలో తనపై పోరాడి గెలిచిన ప్రత్యర్థి సంజయ్ను, ఎమ్మెల్యే సంజయ్ను, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ను తనకు తెలియకుండా, కనీసం తనను సంప్రదించకుండా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయం అంటూ ఆయన నిరసన దిగారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా జగిత్యాలలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా జీవన్ రెడ్డి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేశారు. రేవంత్ రెడ్డి తమకు అన్యాయం చేశాడని, జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ను పార్టీలో ఎలా చేర్చుకుంటారని కాంగ్రెస్ శ్రేణులు కూడా నిరసన వ్యక్తం చేశాయి. దీంతో జీవన్ రెడ్డి కూడా ఏదో ఒకటి నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే సమస్య అంతగా తీవ్ర రూపం దాల్చలేదు. ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగారు. జీవన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించారు. అక్కడ కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు జీవన్ రెడ్డితో సమావేశమయ్యారు. జీవన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళి, ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళి ఆయనతో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో ఒక అవగాహన కుదిరింది. ఆ పార్టీ జీవన్ రెడ్డికి ఎలాంటి అన్యాయం చేయబోదు, కార్యకర్తలకు పూర్తి స్థాయి న్యాయం చేస్తాం, పార్టీ అవసరాల మేరకు ప్రభుత్వాన్ని మరింత బలపరిచేందుకే ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నామని, ఇది తప్పని తంతని, దీనిపై సంయమనం పాటించాల్సిందిగా కాంగ్రెస్ నాయకుడు వేణుగోపాల్ జీవన్ రెడ్డికి సూచించారు. దీంతో జీవన్ రెడ్డి కాస్త చెల్లబడ్డారు. ఈ జరిగిన పరిణామాలు కొంతవారు మనస్తాపానికి గురి అవ్వడం, మా వైపు నుంచి కూడా సంపూర్ణంగా సమన్వయం చేయడంలో పిసిసి తరఫున కూడా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. అంటే అనుకున్నంతగా తుఫాను రాలేదు. జీవన్ రెడ్డి తిరుగుబాటు చేయలేదు, పార్టీకి రాజీనామా చేయలేదు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయలేదు. ఆయన వ్యవసాయం కూడా చేసుకోవాలని డిసైడ్ కాలేదు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు. ఆయనకు కీలకమైన హామీలు ఏవో లభించాయి. ఆయన కాంగ్రెస్ నాయకత్వం పట్ల ఇప్పుడు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. రేవంత్ రెడ్డితో కలిసే పని చేస్తానంటూ ప్రకటించారు కూడా. అంటే కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన జీవన్ రెడ్డి ఉదంతం ఒక టీ కప్పులో తుఫాన్ లాగా మారిపోయింది.